ప్రార్థన ఆలకించేటువంటి రాజా, అయ్యా నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ రోజున ఈ ఉదయాన్నే నీ మాటలు ధ్యానించుటకు అభాగ్యులమైన మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలయ్యా. కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడమని, నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. అటువంటి మాటతో మమ్మలను మాట్లాడండి అయ్యా. మా హృదయములను తెప్పరిల్ల చేయనట్లుగా, మేము సరిచేసుకున్నట్లుగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అమ్మా, ఒక మాట చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఉదయకాల ప్రార్థనలో రేపటి నుండి కొన్ని మార్పులు చేద్దామనే ఆలోచన ఉంది. మార్పు అంటే ఏమీ లేదు. ఇంతకు ముందు మనం ప్రార్థించే వాళ్ళం, మీకు గుర్తుందో లేదు. భక్తులు దేవుని వాక్యములో చేసిన ప్రార్థనను ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేసేవాళ్ళం, ఒక రెఫరెన్స్ చదువుకొని. ఉదాహరణకి ఒక భక్తుడు, నా దేవా నేను బ్రతుకున్నట్లు నాకు తెలివివ్వు అని ప్రార్థన చేసిన ఆ వచనాన్ని ఆధారం చేసుకొని మనం కూడా ఆ వచన ప్రకారంగా ప్రార్థన చేయడం. అలాగున బైబిల్లో భక్తుల జీవితాల్లో వారు చేసిన ప్రార్థనని మనం కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో అలాంటి ఆలోచన మరలా తీసుకురావడం జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించాను. మరలా నాకు తెలిసిన చిన్న విషయం ఏమిటంటే, మీ మెదడులో చాలా ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవాలని ఎంత తాపత్రయపడుతున్నా సగం తెలుస్తున్నాయి, సగం తెలియట్లేదు. క్లారిటీ లేనటువంటి ప్రశ్నలు ఎన్నో మీ మెదడులో ఉన్నాయి. మీరు ఆ ప్రశ్నలు నాకు మెసేజ్ రూపంలో పంపిస్తే ప్రతిరోజు చివరి 5 నిమిషాలు, ఉదయకాల ప్రార్థనలో చివరి 5 నిమిషాలు ఆ ప్రశ్నకు జవాబు చెప్పి, ఆ ప్రశ్న యొక్క ఆ జవాబుని ఓ 2 మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు సమయాన్ని బట్టి ఒక ప్రశ్నకి జవాబుని మనం తెలుసుకుందాం. రోజు ఉంటుందా అంటే చెప్పలేం, ఉండొచ్చు. కొన్ని ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలకి జవాబులు మనం రోజు వింటూ తెలుసుకుంటూ వద్దాం. అందుకని ప్రతిరోజు మీకేదన్నా ప్రశ్న ఉంటే మీకు చదువొచ్చిన పిల్లల చేత మెసేజ్ నాకు పెట్టించండి ఈ ప్రశ్న. లేదా మీరు ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పండి. వాటి జవాబు ఒకవేళ మీకు పర్సనల్‌గా చెప్పేదైతే మీకే చెప్తాను. అందరూ వింటే బావుంటదంటే ఉదయకాల ప్రార్థనలో చెప్తాం. ఇప్పటివరకు కాస్త బిజీ షెడ్యూల్‌ని బట్టి మీతో మాట్లాడడానికి కానీ, లేదా మీ అవసరాలు తెలుసుకోవడానికి కానీ కొంచెం సమయం కుదరలేదు. ఇప్పటి నుండి అలా కాదు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఖచ్చితంగా లిఫ్ట్ చేసి ప్రార్థనలో ఉంటాము. ఖచ్చితంగా ఈ రోజు నుండి గ్రూప్ ప్రార్థనలు జరుగుతాయి. మాక్సిమం నేను ప్రార్థనలో ఉంటాను. మీరందరూ కూడా పాల్గొనండి. ఈరోజు సోమవారం కాబట్టి రాత్రి 8:30కి జరుగుతది. ఆ విషయాన్ని గమనించండి. ఎవరు జాయిన్ అవ్వట్లేదు చాలా మంది. ఈ రోజు నుండి అందరూ జాయిన్ అవ్వాలి. ఆ టీమోళ్ళు ఖచ్చితంగా ఉండాలి. మిగతా వాళ్ళు కూడా ఉండాలి. సరే, మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా తమ్ముడు ఆలస్యం అయిపోయింది. తమ్ముడు ఆన్లైన్ పేరు పెట్టబోతుంది. పెట్టాలమ్మా. చాలా రోజులైపోతుంది. హాఫ్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేసి ఈరోజు 9వ తారీఖు కదా! ఈ వారంలోనే మనం హాఫ్ నైట్ ప్రార్థనని ఏర్పాటు చేద్దాము. ఆ విషయాన్ని మీతో నేను చెప్తాను. ఒకసారి డేట్స్ చూసి హాఫ్ నైట్ ప్రేయర్‌ని మనం ఈ నెలలో ఏర్పాటు చేసుకుందాము. అదేవిధంగా మరొక కూడికను గూడా మనం ఏర్పాటు చేసుకుందాము. ప్రభు చిత్తమైతే ఒకరోజు ఉపవాస ప్రార్థన కూడికను గూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను పగలు. అంటే ఉపవాసం అందరుండి 10:30 నుండి 12:30 వరకు మనము ఉదయం శనివారం కానీ ఎప్పుడైనా ఒకరోజు ప్రార్థనలో ఉండే ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా మన ప్రార్థనలో ఉండాలి. ఇప్పటికీ గత నెలలో చాలా బిజీని బట్టి ప్రార్థనలు తగ్గిపోయాయి. కానీ మరలా మనం ఆరంభిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాటను గుర్తుపెట్టుకోండి. ఆ మాటను మనసులో పెట్టుకుంటే వాక్యంలోకి వెళ్తాను. విలువ లేని దాని కోసం విలువైన వాటిని పోగొట్టుకోవద్దు. విలువ లేని వాటి కోసం విలువైన వాటిని పోగొట్టుకోవద్దు. మానవ జీవితంలో విలువ లేనివి కొన్ని ఉంటాయి. ఆ విలువ లేని వాటి కోసం
విలువైన వాటిని వదిలేసుకుంటున్నాడు మనిషి. ఉదాహరణకు మీకు చెప్పాలంటే, ఏదో సరదాగా ఆడుకునేటువంటి క్రికెట్. మొన్నటికి మొన్న ఆ క్రికెట్ లో భారతదేశం అంతా కలిపి ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని క్రికెట్ పెడతారండి. క్రికెట్ పెట్టినప్పుడు దాంట్లో టీములు ఉంటాయి. హైదరాబాద్ ఒక టీము, బెంగళూరు ఒక టీము, ఆ తర్వాత చెన్నై ఒక టీం అని అలా టీం పెట్టి క్రికెట్ ఆడతారు. అందరూ ఆడినప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు. ఒక సంవత్సరం ఒక టీం గెలిస్తే మరొక సంవత్సరం మరొక టీం గెలుస్తుంది. గెలిచిన వారు గొప్పని కాదు, ఓడిన వారు తక్కువని కాదు. గెలుపోటములు అన్న తర్వాత సహజం. మొన్నటికి మొన్న ఆ క్రికెట్ లో ఒక టీం గెలిచిందని సంబరాలు, సంతోషాలు అనుకుంటూ బెంగుళూరు ప్రాంతంలో ఒక్కసారి యవనస్తులు, పెద్దలు, చిన్నలు అందరూ వచ్చేసారండి. గుంపులు గుంపులుగా ఒకేసారి రావడం వల్ల తొక్కిసలాట జరిగి దాదాపు అక్కడికక్కడే 11 మంది చనిపోతే 30 మంది హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నారు. ఒక చిన్న సెలబ్రేషన్ ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో, అమ్మో ఇంతమంది జనం ఉన్నారే ఏమైనా జరుగుతుందేమోనని భయం లేకుండా వాళ్ళలో బడి ముందుకెళ్ళిపోయి విలువైన ప్రాణాన్ని విలువ లేని వాటి కోసం పోగొట్టుకున్నట్లు కాదా? ఏదో ఏదో సాధించాలి, ఏదో చేయాలని చెప్పి వెతుకుతూ తిరుగుతూ మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ విలువ లేని వాటి కోసం విలువైన వాటిని నాశనం చేసుకుంటున్నాడు. ఎంజాయ్ ఎంజాయ్ అని ఈతలని మొన్న యవనస్తులు వెళ్ళారండి. ఒక్క రోజులోని 10 మంది చనిపోయారు. మరణం ఎప్పుడు ఎటు నుండి వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ విలువ లేని వాటి కోసం తాపత్రయపడటం మనం ఆగాలి. అసలు మానవ జీవితంలో విలువైనది ఏంటి? బంగారం విలువైనదా అంటే, ఈ రోజున బంగారం రేటు పెరిగితే అది విలువైనది, తగ్గితే ఒకవేళ ఇప్పుడు బంగారం మనకు అంత ఈజీగా దొరకదు కాబట్టి రేట్ అంత ఉందండి. ఒక ఊరిలో బంగారమే దొరుకుతుంది అనుకోండి, పాతకాలంలో అట్ట వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు కూరగాయలు రోడ్డు మీద పోసి అమ్మినట్లు అమ్మేవారట పాతకాలంలో. ఇప్పుడు కూడా అలానే అమ్మారనుకోండి, అది విలువ లేనిది అయిపోద్ది. దాని విలువ ఉంటే కొన్నాళ్ళు విలువ, అది ఒక్కొక్కసారి అంతా దొరికిందంటే విలువ లేనిది అయిపోద్ది. అసలు మానవ జీవితంలో విలువైనది ఏంటి? ఈరోజు విలువైన వాటి కొరకు తాపత్రయపడుతున్నామా? విలువ లేని వాటి కొరకు ప్రాకులాడుతున్నామా? అసలు విలువైనది ఏంటో త్వరగా ఓ 2-3 మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. అందరూ జాగ్రత్తగా వినాలి. నీ జీవితంలో విలువ లేని వాటిని బట్టి విలువైన వాటిని నాశనం చేసుకోవద్దు. కాయలన్నీ ఒక చోట పెట్టారండి, మంచి యాపిల్స్. వాటిల్లో ఒక కుళ్ళిపోయిన యాపిల్ ని అంటించి పెడితే ఏమవుతుంది? మీరు చెప్పండి, ఏమవుతుంది? ఒకటి కుళ్ళిపోయింది అనుకోండి, యాపిల్ అంటించి పెడితే ఏమవుతుంది? అన్నీ పాడైపోతాయి. అన్ని పాడైపోతాయి. నీలో విలువ లేనివి కొన్ని ఉండటం బట్టి నీలో ఉన్న స్వచ్ఛమైన స్వభావం, పరిశుద్ధత ఇవన్నీ నాశనం అవుతాయి. జాగ్రత్త. విలువ లేనివి నీలో ఉండనివ్వద్దు. విలువైన వాటి కొరకు తాపత్రయపడు. ఏంటి విలువైనది చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20. మొదటి పత్రిక 6:20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. బాబు మిమ్మల్ని కొనింది విలువ పెట్టి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు అలా ఇలా కొనబడిన వారు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. దాని అర్థం ఏమిటంటే జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుడట విలువైన వాటితో మనల్ని కొన్నాడట. అమ్మా, ఒక వస్తువు 10 రూపాయలు పెట్టి కొన్నారు, మరో వస్తువు 10,000 రూపాయలు పెట్టి కొన్నారు. ఏ వస్తువుని ఎక్కువగా పట్టించుకుంటారు? 10 రూపాయలు దానినా, 10,000 రూపాయలు దానినా? 10,000 రూపాయలు. ఎందుకు 10,000 దాని మీద అంత శ్రద్ధ చూపిస్తారు?
అది ఎక్కువ విలువ పెట్టి కొన్నాం కాబట్టి. అది ఎక్కువ విలువ పెట్టి కొన్నాం కాబట్టి ఆ విలువ పెట్టిన దానికి తగినట్లు అది ప్రవర్తించాలి. అవునా కాదా? 10,000 పెట్టి నేను కొన్నానమ్మా ఫ్రిడ్జ్, అది సరిగ్గా కూలింగ్ రావట్లేదు అనుకోండి, ఒప్పుకుంటామా? అమ్మినోడి దగ్గర నుంచి కంపెనీ ఓడి దగ్గర వరకు అందరినీ తిడతాం మనం. అవునా కాదా? అంటే ఒకటి కొన్నప్పుడు అది విలువైన దాన్ని బట్టి కొన్నప్పుడు ఆ విలువకు తగినటువంటి స్వభావం దానికి ఉండాలి. దేవుడట మనల్ని తన విలువైనటువంటి రక్తము ద్వారా ప్రాణం పెట్టి కొన్నాడు మనల్ని. ప్రాణం పెట్టి మనల్ని కొన్నప్పుడు, రక్తము కార్చి మనల్ని కొనినప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలమ్మా? మనం విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి మనం దేవుని మహిమ పరుస్తూ ముందుకెళ్ళాలి. లోకంలో విలువైనది ఏంటంటే, విలువ పెట్టి దేవుడు కొన్నాడంటే విలువైనది ఆయనిచ్చే రక్షణ విలువైనది. ఏం విలువైనది? ఆయనిచ్చే రక్షణ విలువైనది. ఆ రక్షణ అనేటువంటిది డబ్బుతో కొనేది కాదు. ఆ రక్షణ అనేటువంటిది ఏదో మనము యోగాలు తపస్సులు చేసేది కాదు. ఆయన ఇచ్చే గొప్ప భాగ్యం. ఒకసారి భక్తుడు పేతురు దెయ్యాలు వెళ్ళగొడుతూ స్వస్థతలు చేస్తుంటే ఒక ఆయన వచ్చి, అయ్యా, నేను నీలాగా చేయాలంటే ఏం చేయాలా? ఇదిగో డబ్బులు తీసుకొని ఆ వరం నాకు ఇవ్వు అంటే ఆయన నవ్వుతాడండి. ఒక మాటలో చెప్పాలంటే, అయ్యా, ఇవి డబ్బుతో కొనేవి కాదు, ఇవి మన దగ్గర ఉన్నటువంటి వాటితో కొనేది కాదు, దేవుడిచ్చేది. అలాంటి వాటిలో రక్షణ ఒకటి. రక్షణ విలువైనది. దేవుడు తన ప్రాణము పెట్టి రక్తము కార్చి మనల్ని కొన్నాడు. ఆ రక్షణ మన జీవితాల్లో విలువైనది. ఆ విలువైన రక్షణ నీ జీవితంలో ఉందా? ఆ రక్షణ కొరకై తాపత్రయపడుతున్నావా? రక్షణ నిజంగా పొందావా? త్రియేక దేవుని నామములో బాప్తిసం పొందావా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందావా? వీటికి తగినటువంటి పరిశుద్ధతను పొందావా? విలువైన రక్షణ కొరకు తాపత్రయపడుతున్న వారు ఎక్కడున్నారండి? ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉన్నారు. మరికొందరైతే మేము ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాం, చాలు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థనకి వెళ్తాం, చాలు అన్నట్లుగా భావిస్తున్నారు తప్ప సంపూర్ణ రక్షణ, పరిపూర్ణ రక్షణ, మనం పొందిన రక్షణకు తగినట్లుగా దేవుని రాజ్యములోకి వెళ్తామనే నిశ్చయిత మన జీవితాల్లో ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఎలా నడుచుకుంటున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన తలంపులు ఎలా ఉంటున్నాయి? మన క్రియలు ఎలా ఉంటున్నాయి? రక్షణకు తగినట్లు మనం బ్రతుకుతున్నాం. దేవుడు విలువ పెట్టుకున్నాడు. మనము విలువైన రక్షణ పొందుకొని మన దేహములతో దేవుని మహింపరచాలి. విలువైనది ఒకటి రక్షణ అండి. విలువైనది రక్షణ, విలువైనది. ఆ విలువైన రక్షణ మన జీవితాంతం మనకు ఉండాలి. ఎందుకంటే ఆ రక్షణే లేకపోతే మన జీవితంలో మనం ఎన్ని కలుగున్నా వృధా అండి. ఎందుకంటే మన కులమో, మన రంగో, మన జాతో మనల్ని పరలోకం తీసుకెళ్ళదు. రక్షణే తీసుకెళ్తుంది. ఆ రక్షణ ఇచ్చువాడు యేసయ్య. యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందిన వారే పరలోకం వెళ్తారు. అప్పుడే మనం భక్తి జీవితంలో అది విలువైనదండి. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి, కీర్తనలు గ్రంథం 116 అధ్యాయం 15 వచనం ఒకసారి చూడండి. మనం భక్తి అనేటువంటిది కొన్నాళ్ళు ఉండేది కాదు. 116:15. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. విలువగలది. మనము రక్షణ పొందుకొని మనం చనిపోయేంత వరకు కూడా ఆ రక్షణలో కొనసాగితే అప్పుడు అది విలువైనది. అప్పుడు అది భక్తిలో ఉంటే అది విలువైనదమ్మా. వాస్తవంగా మీరు గమనిస్తే మరణం అనేటువంటిది మనకి శుభమా, అశుభమా? వాస్తవంగా లోకం ఏమని భావిస్తుంది? చెప్పండి, మరణం అంటే శుభమా, అశుభమా? లోక ప్రకారం అశుభము. అశుభం. కానీ దేవుని భక్తులు, రక్షణ పొందిన వారు, భక్తి జీవితంలో కొనసాగించేవారు, దేవుడు కోరిన స్థితిలో ఉండే భక్తుల మరణమట ఆయన దృష్టికి ఎలాంటిదట? విలువగలది. విలువగలది. అంటే అది శుభమైన శుభ పరిణామం అంటున్నాడు. ఏంటంటే ఈ లోకంలో
భక్తుడు ఇక్కడ కళ్ళు మూస్తే ఆయన రాజ్యంలో ఆత్మ శరీరంతో కళ్ళు తెరవడం నిజంగా ఎంతో విలువ కదా. ఆ విలువైన రక్షణ కొరకు తాపత్రయపడుతున్నాము. కొంతమంది రక్షణ ఇంకా పొందని వారు ఉన్నారు. ఎందుకు రక్షణ పొందట్లేదంటే, అమ్మో నాకు టీవీ అలవాటు ఉంది బ్రదర్, అమ్మో నాకు బూతు మాటలు మాట్లాడుతానేమోనని భయం బ్రదర్, అమ్మో నేను అటు ఇటు అప్పుడప్పుడు ఎల్లక తప్పదు బ్రదర్. అంటే ఇప్పుడు రక్షణ విలువైనది. ఇప్పుడు తాత్కాలికమైన విలువ లేని టీవీ కోసం, తాత్కాలికమైన లోక సరదా కోసం, తాత్కాలికమైన నోరు జారే స్వభావం కోసం నువ్వేం చేస్తున్నావు? విలువైన రక్షణని కాలదనుకుంటున్నావు. తాత్కాలిక సుఖముల కొరకు, తాత్కాలిక సరదాల కొరకు దయచేసి రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఒక రోజు రాబోతుంది, ఎందుకు నిర్లక్ష్యం చేశానా అని బాధపడే రోజు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈ ఈ రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు చాలా మంది అంటారు, నేను మారాక బాప్తీసం పొందుతానంటాడు. బాబు, బాప్తీసం పొందేటప్పుడు ఒక మనిషి తాను పాపం చేశాడని గ్రహించి మారు మనసు పొంది, అంటే మనసు మార్చుకోవాలనే ఆలోచన వచ్చి పాపములు తీసివేయగలిగిన వారు యేసు ప్రభువేని ఎరిగి ఆయన రక్తములోనే విడుదల ఉన్నదని గ్రహించి ఆయన నామములో బాప్తీసము పొందితే అప్పుడు రక్షింపబడతారు. నువ్వు నేను పాపం చేశానని గ్రహించి మారు మనసుకై అడుగులేస్తూ బాప్తీసం పొందాలి. నేను అన్ని మారాక పొందుతానంటే ఇక అన్ని నువ్వు జీవితాంతం నీ స్వశక్తితో పైకి రాలేవు. పాపాన్ని కంటిన్యూ చేస్తూ బాప్తీసం పొందమని నేను అనట్లేదు. పాపం వదలాలనే మనస్సుతో ప్రభువు సహాయాన్ని కోరుతూ బాప్తీసం పొందితే నీలోకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఇక నిన్ను పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీ మనస్సాక్షిలో లీనమైపోయి నువ్వు పాపం చేయకుండా, దారి తప్పకుండా ఎప్పటికప్పుడు నిన్ను గద్దిస్తూ, ఎప్పటికప్పుడు నిన్ను సరిచేస్తూ నిన్ను ఓ మంచి మార్గములకు నడిపిస్తాడు. ఒకవేళ నీవు తొందరపడి పాపం చేసినా కూడా నీ మనస్సాక్షికి దుఃఖము కలుగ చేసి కన్నీరు పెట్టే అంతవరకు ప్రభు పాదాలు విడవనీయకుండా పశ్చాత్తాప భావము నీకు ఇచ్చేటట్లుగా పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. రక్షణ పొందితే ఎంత విలువ ఉందో ఈరోజు అర్థం కావట్లేదు. రక్షణ పొందమంటే అమ్మో రక్షణ పొందాక టీవీ చూడకూడదంట కదా, సినిమాలు చూడకూడదంట కదా, మారాక పొందుదాంలే అంటే నువ్వెప్పుడు ఇక టీవీ మానేది? నువ్వెప్పుడు ఇక ఫోన్ మానేది? ఇక రక్షణ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారండి, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ రోజున చాలా మంది. బాప్తిసమో బాప్తిసమా అమ్మో భయమండు, మేము చర్చి కొత్తంగానే అదొక్కటి మా దగ్గర అనొద్దు అంటే, ఆ ట్రైన్ ఎక్కడం అంటే మాకు ఇష్టం అండి అంటే టికెట్ తీసుకోండి అని ఎవరన్నా అంటే అమ్మో టికెట్ ఆ ఒక్క మాట అనొద్దు అనేది ఎంత అవహేళనగా ఎగతాళిగా ఉంటుందో బాప్తిసం మాకొద్దు అనేటువంటి వారు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. రక్షణ పొందాలండి. బాప్తిసం అనేటువంటి ఒక నీటి మూలంగా ఒక సాక్ష్యం మాత్రం. ఈ రోజున రక్షణ విలువైనది, దాని కొరకు ఎక్కువ తాపత్రయపడదు. ఆల్రెడీ రక్షణ పొందిన వారు రక్షణలో స్థిరపడినట్లుగా కదలని విశ్వాసం కొరకు, కదలని స్థిరత్వం కొరకు, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కొరకు నిలబడే ఆ తీరు, దాని కొరకు ప్రయాసపడింది. ఈ మధ్య కొన్ని మన రాష్ట్రంలో జరుగుతున్న క్రైస్తవుల మీద దాడులు చూస్తుంటే జరగడం ఒక రకంగా బాధ అయినా ఒక రకంగా ఆనందం ఏంటంటే లేస్తున్నారండి భక్తులు. అసలు ఏది ఏమైనా పర్ల మా ప్రభువుని వెడవము, చంపితే సంపండని గుండెలు తెగిచ్చిన లేస్తున్నారు ప్రభు కోసం. అంత అంత పట్టుదలలోకి మనం రావాలి. ఈరోజు చిన్న శ్రమ వస్తేనే మనం దూషిస్తూ ద్వేషిస్తున్నాం. ఇక్కడ ఒక సేవకుడు మన పిల్లలు చనిపోయారని మీతో చెప్పాను. సేవకుడు పిల్లలు చనిపోయారని కూడిక పెట్టాడు. ఎవరైనా పెడితే జ్ఞాపకార్థ కూడికో ఆదరణ కూడికో అని పెట్టే వాళ్ళు మనకు తెలుసు ఏదన్నా. ఎందుకంటే పిల్లలు చనిపోతే ఏం పెడతారు? ఆదరణ కూడిక పెడతారు, జ్ఞాపకార్థ కూడిక పెడతారు. ఆయన టైటిల్ కృతజ్ఞత కూడిక అని పెట్టాడు. నేను ఆశ్చర్యపోయాను అది చూసినప్పుడు. కృతజ్ఞత కూడిక ఏంటి సార్? పిల్లలిద్దరు చనిపోయి ఉన్నారు, అర్ధాంతరంగా మంచి ఆరాధన చేసి పిల్లలిద్దరు చనిపోయి ఉంటే వాళ్ళు చనిపోయిన దాని కృతజ్ఞత కూడిక ఏంటి? ఒకటే ఆ తండ్రి అన్నాడు, ఈ లోకంలో నా పిల్లలు లేరు అన్న బాధ కంటే నా పిల్లలు ప్రభు లోకంలో ప్రభు దగ్గర ఉన్నారని ఆయనకు స్తోత్రాలు చెప్తున్నాను, అందుకే ఇది కృతజ్ఞత కూడిక అన్నాడు. అంతకంటే ఉందండి. రక్షణలో స్థిరపడి రక్షణలో ఎలా ఉండాలంటే
లోకంలో దేవుడు ఏదో ఇస్తే కాదు, నా దేవుడు ఇస్తాడు అంతే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకున్న విశ్వాసం దేవుడు ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్లా, మేము ఇంతే ఉంటామండి. ఎవరేమనుకున్నా పర్లా నిన్ను ఆరాధిస్తాం, ఎవరేమనుకున్న పర్లా నిన్ను విడిచిపెట్టాం అని ఒక స్థిరమైనటువంటి దాని కొరకు ఎక్కువ ప్రయాసపడిన, అది విలువైనది. రక్షణ విలువైనది, రక్షణలో స్థిరత్వం విలువైనది. విలువైన దాని కొరకు ప్రయాసపడండి. రెండవది యోబు గ్రంథం 28 అధ్యాయం 12-13. యోబు గ్రంథం 28, 12, 13. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు. ఏమైంది? జూమ్ యాప్ వాళ్ళకి రెఫరెన్స్ చదవడానికి నిద్రమత్తుగా ఉన్నారా? దయచేసి నిద్రమత్తులో ఉండకండి. ఎంత తాపత్రయపడుతున్న దేవుడు నాతో ఏం మాట్లాడతాడనేటువంటి ఒక తృష్ణతో వాక్యాన్ని వినాలండి. ఏదో చెబుతుంటారులే కాదు, విలువ లేనివి ఏవైనా ఉన్నాయేమో నీలో, అందుకే దేవుడు ఈ పూట ఈ వర్తమానాన్ని నీ దగ్గరికి రానిచ్చాడు. విలువ లేనివి ఏవో ఉన్నాయి. రక్షణకై తాపత్రయపడటం తక్కువైపోయింది, పరిశుద్ధతకై తాపత్రయపడటం తక్కువైపోయింది. విలువ లేని వాటి కొరకు తాపత్రయపడినంతగా విలువైన వాటి కొరకు తాపత్రయపడట్లేదు. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. మన పోకడ ఎప్పుడు జరుగుతుందో తెలీదు. మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే విలువైన వాటిని, ఆత్మీయంగా విలువైన వాటిని సంపాదించుకోవాలి. మనము ప్రభువుని ఎరిగిన దగ్గర నుంచి మరణించే వరకు, మన మరణం ద్వారా కూడా ఆయన విలువ కలిగిన వాటిగా మనం ముందుకు సాగిపోవాలి తప్ప విలువ లేని వాటిపై మనసు పారేసుకొని విలువైన వాటిని దూరం చేసుకునే భ్రష్టులుగా మనం బ్రతకూడదు. ఇక్కడ అంటాడు, జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది, వివేచన ఎక్కడ దొరుకుద్ది? మనుషులు దాని విలువను తెలుసుకోవట్లా. ఏం చేస్తాం? అది ప్రాణులున్న దేశంలో దొరకదు, ఇక్కడ మనుషుల దగ్గర దొరకదు. ఏమిటి విలువైనది? జ్ఞానం విలువైనది. ఒకటి రక్షణ విలువైనది, రెండు జ్ఞానం విలువైనది. అది ప్రాణులున్న దేశంలో దొరకదు, జనాలకి దాని విలువ తెలియదు. అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగమన్నా, జ్ఞాన ప్రదాత అయిన దేవుని దగ్గర దొరుకుతుంది, సర్వజ్ఞాని అయిన దేవుని దగ్గర దొరుకుతుంది, సర్వాధికారి సర్వాధిపతి అయిన దేవుని దగ్గర దొరుకుతుంది. ఆయన దగ్గర జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి, ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి, ఆ జ్ఞానంతో మనం నడిపింపబడాలి. ఆ జ్ఞానం మనకు అవసరం, అది విలువైనది. అడుగుతున్నారా దేవుని జ్ఞానం ఏమోమని? కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయంటే జ్ఞానం లేకపోవడం వల్లే. భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారంటే జ్ఞానం లేకపోవడం వల్లే. తల్లి పిల్లలు చెట్టుకొకరు పుట్టుకొకరులా మారుతున్నారంటే కారణం జ్ఞానం లేకపోవడం వల్లే. ఆ జ్ఞానము దేవుని యొద్ద ఉన్నది, అది పొందుకోండి, అది విలువైంది. ఈ లోక జ్ఞానం కోసం లక్షలు పెడుతున్నారు పిల్లలకి. ఎందుకు? ఎల్కేజీ ఫీజు మొన్న కనుక్కుంటే 70,000 రూపాయలంట ఎల్కేజీ ఫీజు పెడుతున్నారు. 70,000 కాదు, 1,00,000 పెడుతున్నారు పిల్లల కోసం. ఎందుకు? జ్ఞానం కోసం. ఈ లోక జ్ఞానం కోసం అంత ఖర్చు పెడుతున్నావు. నీవు దేవుని జ్ఞానం కొరకు ఖర్చు పెట్టేది ఏం లేదుగా, మోకరించి ప్రభువుని అడగటమేగా. దాని గురించి నువ్వు ఏం ప్రయాసపడుతున్నావు? ఆ జ్ఞానాన్ని సంపాదించడం కొరకు నువ్వేం ముందుకెళ్తున్నావు? రోజు ఒకటే, పరలోక జ్ఞానం అది విలువైనది. ఆ విలువైన జ్ఞానం కొరకు తాపత్రయపడండి. దేవుని జ్ఞానం ఎలా పొందుకోవాలి? ప్రభువా, నా భర్తతో ఎలా ఉండాలో నాకు తెలియట్లా, నాకు జ్ఞానం ఇవ్వు. నా పిల్లలతో ఎలా ఉండాలో నాకు జ్ఞానం ఇవ్వు. అయ్యా, నీ సేవ చేయాలని ఉంది, నాకేం తెలియట్లా, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు జ్ఞానం ఇవ్వు. జ్ఞాన ప్రదాతమైన రాజా, సొలొమోను అడిగితే జ్ఞానం ఇచ్చావు కదా, నాకు ఇవ్వు. అది విలువైనదట. ఆ జ్ఞానాన్ని అడిగి పొందుకోవాలి. ఒకటి, రక్షణ విలువైనది. రెండు, దేవుని జ్ఞానం విలువైనది. మూడు పేతురు రాసిన మొదటి పత్రిక 3:4, 3వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను.
అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. సాధువైనట్టు, సాధువులు అంటే ఒకరి జోలికి వెళ్లకుండా సహనంగా మంచి ఆలోచనతో ఉన్న సాధువైనట్టు, మృదుత్వమైనట్టు, గుణమును అక్షయ అంటే క్షయత లేనిది, నాశనం లేనిది, మీ హృదయాలకు అలంకరణగా మీ అంతరంగ స్వభావముకు ఉండాలి. అది విలువైనదమ్మా. ఒక మాటలో చెప్పాలంటే 3 విలువైనది ఏంటంటే అంతరంగ అందం విలువైనది. ఏది విలువై? అంతరంగ అందం. పై అందం ఏముందమ్మా? మేకప్ వేస్తే నల్లగా ఉన్నోళ్ళు కూడా అందంగా కనిపిస్తారు. ఇప్పుడు ఏవేవో వచ్చాయట, నల్లగున్న వారిని కూడా తెల్లగా మార్చేది. అది అంత ముఖ్యమైనది కాదు. ఈరోజు మనుషులు ముఖపు రంగులను చూసి మనిషి క్యారెక్టర్ డిసైడ్ చేస్తున్నారు. తెల్లగున్నాడే మంచోడేమో, నల్లగా ఉంది ఏందయ్యా, ఎంత క్యారెక్టర్ అట్లాంటి స్వభావం క్రైస్తవుడికి ఉండకూడదు. ఎందుకంటే పై రంగు కాదు, లోపలి రంగు. నువ్వు పైన ఎలా ఉన్నావు అన్నది కాదు, లోపల ఎలా ఉన్నావు, నీ లోపల ఎలాంటి స్వభావం ఉంది, అంతరంగ స్వభావం. అదట అక్షయ అలంకారం. అంటే ఏ అలంకారం అంటే నాశనం లేని, అంటే పరిశుద్ధమైన అలంకారం. సాధువుగా, మృదువుగా, పైన బంగారం పెట్టుకోవాలి, పైన వస్త్రాలు, ఇవన్నీ మీకు అలంకారం కాదు. చలలు అనుకుంటే ఎందుకు, బంగారు నగలు ఇవన్నీ తర్వాత. మీకు కావాల్సింది ఏంటి? అంతరంగ స్వభావానికి అలంకారం. అది విలువైనది. ఈరోజున్న అంతరంగ స్వభావంలో అంతరంగంగా రెడీ అవుతున్నారా? ఏదన్నా బయటికి వెళ్ళాలంటే భలే రెడీ అయిపోతామే, అంతరంగ లోపల క్లీన్ గా ఉందా, రెడీగా ఉంది? నీ హృదయం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటున్నావు. ఏదన్నా పాపపు ఆలోచనలు వచ్చిన ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటున్నావు. కుళ్ళులు, అసూయలు అలాంటివి వస్తుంటాయి ఒక్కోసారి హృదయంలో. అలాంటివి వచ్చినప్పుడు శుభ్రపరుచుకుంటున్నావా? లేదా ఏముందిలే అన్నట్లుగా వెళ్ళిపోతున్నావా? అంతరంగ స్వభావం అందంగా ఉంటే అది విలువైనది. 3 విలువైన మీతో చెప్పాను. ఒకటి చెప్పాలి, అందరు చెప్పాలి, స్వరాలు ఎత్తాలి. ఏం విలువైనది? నెంబర్ 1 రక్షణ విలువైనది. అందరు చెప్పాలి. ఏం విలువైంది? రక్షణ విలువైనది. అందరు దాన్ని సంపాదించుకోవాలి. 2 ఏం విలువైంది? జ్ఞానము విలువైనది. 3 ఏం విలువైంది? అక్షయ అలంకరణ. ఆత్మీయంగా అంతరంగ అలంకరణ విలువైన. ఆ విలువైన వాటిని మనం సంపాదించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవ, ప్రార్థన ఆలకించే రాజా, నీకు వందనాలు. విలువ లేనివి ఎన్నో ఉన్నాయి మా జీవితంలో. వాటిని పోగొట్టుకొని విలువైన రక్షణ, విలువైన జ్ఞానం, విలువైన అంతరంగ అందం మాలో ఉండినట్లు సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. మా పని పాటల్లో మేము చేయుచున్న ప్రతి పనులలో మీరు మాకు తోడుగా ఉండండి. క్షేమాన్ని ఇవ్వండి. మీరెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచండి, కరుణించండి. మీరే మా పక్షమున నిలిచి అద్భుతం చేయండి. దయగలిగిన రాజా, కృపగలిగిన దేవ, అయ్యా తండ్రి, మీరు మాతో ఉంటే మాకు అది విజయం నాయన. మీరు మాతో ఉంటే అది మాకు ఆనందం ప్రభువా. మీరు మాతో ఉండి మీరు బలపరిచి మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచండి. సహాయకుడువైన దేవా, సహాయం చేసే దేవా, మీకు వందనాలయ్యా. ఈరోజు నీ పిల్లలు ఏ అవసరాలతో వచ్చారో వారి అవసరాలు చూసి వారు అక్కడ తెచ్చండి. కన్నీటితో ఉన్న వారికి కన్నీటిని తొడవండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందులు తెచ్చండి. సమస్యల్లో ఉన్న వారి సమస్యల నుంచి విడుదల ఇవ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు దరిచేరకుండా కాపాడి క్షేమాన్ని ఇచ్చి బలపరిచి ఆశీర్వదించమని, మా ప్రయాణాల్లో, చేతి పనుల్లో అన్నిటిలో మీరు తోడుగా ఉండమని, అయ్యా మా ఆలోచనలు స్థిరపరచమని, భయాలు, టెన్షన్లు తొలగించి మమ్మల్ని మంచి మార్గంలోకి నడిపించమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండే సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును కాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. రాత్రి గ్రూప్ ప్రార్థన మర్చిపోవద్దు తల్లి. మరలా గ్రూప్ లో పెట్టించుకోవద్దు. గుర్తు పెట్టుకొని జాయిన్ అవ్వండి. ప్రార్థన చేసుకోండి అమ్మా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.
మన జీవితంలో దేవుడు ఆశ్చర్య రీతిలో అద్భుతాలు చేస్తాడు. ప్రార్థనలో ఉండండి, ఎక్కువ ప్రార్థనలో ఉండండి అమ్మా. ఏ సమస్య అయినా ప్రార్థనలో ఉండండి. మాకు ఏదన్నా ప్రేయర్ చేయించుకుంటే ఫోన్ చేయండి. నేను కొంతమందికని కాదు, మరి ముఖ్యంగా స్త్రీలకు అమ్మ నెంబర్ ఇస్తాను. మీరు ఎప్పుడు ఖాళీ ఉన్నా మాట్లాడండి. నేను కానీ, అమ్మగారు కానీ, ఆత్మీయులతో మీ సేవకురాళ్ళతో కూడా మాట్లాడుతుండండి. కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన్ని నమ్మండి, ఆయన విశ్వసించండి. తను నమ్మిన పిల్లల్ని ఆయన సిగ్గుపరచడం. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుంటాను. వందనాలమ్మా. 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 వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్.